జిల్లా రాయకోడ్ మండలం నల్లెంపల్లి గ్రామంలో పిల్లలకు వాటర్ లేక నానా అవస్థలు పడుతున్నారు. బాత్రూంలు లేక వివిధ రకాల సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. గత 2 సంవత్సరాల నుండి పిల్లలు ఒక్క అధికారిని కూడా కలిసిన దాఖలాలు లేవు. రాజకీయ నాయకులు కానీ పిల్లల భవిష్యత్తు గురించి అడిగితే ఈ రోజు రేపు అంటూ కాలం వెళ్లదీస్తూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధానోపాధ్యాయురాలు సరైన సమయానికి స్కూలుకు రాకపోవటం, సమయపాలన పాటించకుండా 2 సంవత్సరాలు గడుస్తున్నా గ్రామస్తులు పిల్లలకు నీళ్లు లేవు మేడం అని సమస్యల మీద అడిగితే ఇలాంటివి కామన్ అంటూ లైట్గా తీసుకోవటం మేడంకు అలవాటు అని గ్రామస్తులు వాపోయారు. అలాగే వాటర్ ప్రాబ్లం మాత్రం చాలా రోజులవుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవటం, విద్యాశాఖ మండల అధికారులు ఎంఈఓ ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితులు రాయకోడ్ మండలంలో ఉన్నాయి. ప్రధానోపాధ్యాయురాయలకు అడిగితే ఇలాంటివి కామన్ మన తెలంగాణలో అంటూ సమాధానం చెప్పటం గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్లో చదవాలని ప్రభుత్వం చెప్తున్నా స్కూల్ అభివృద్ధి లేక పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూల్లే ఇలా ఉంటే ప్రైవేట్ స్కూల్లో లక్షల ఫీజులు కట్టి స్కూళ్లలో చదివిపిస్తున్నాం. కావున స్కూల్ ప్రధానోపాధ్యాయులైన ప్రబలత పొంతనలేని సమాధానం చెప్పడంతో తెలంగాణలో చాలా చోట్ల ఉన్నది మనకొక్కటే కాదు అని పొంతనలేని సమాధానం చెప్పడంతో చేసేదేమీ లేక ప్రజలు ఇలాంటి హెడ్ మాస్టర్కు, ఉన్నతాధికారులకు చట్టపరమైన చర్యలు తీసుకొని పిల్లల భవిష్యత్తు కాపాడి వాళ్ల స్కూల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేసి సమయ పాలన సాగించని స్కూల్ ప్రధానోపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే స్కూల్లో ఉన్న సమస్యలను ఉన్నతాధికారులు పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.